నమస్కారం. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో గోండాలు, రౌడీలు, కబ్జాకోరులు, రేపిస్టులు చెల్లాచెదురైపోయి తప్పు చేయాలంటే వణికిపోయే పరిస్థితిలో నేడు యూపీ ఉంది. గతంలో ఎన్ని వారెంట్లు ఉన్నా పోలీసుల ముందు లొంగని ఆ గోండాలు, రౌడీలు, కబ్జాకోరులు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత స్వచ్ఛందంగా వెళ్ళి కోర్టులో స్టేషన్లో లొంగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో భయం పెట్టకపోతే సమాజం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది నేటి యువత. జంజీ కావచ్చు, గత తరాలు కావచ్చు. స్వాగతించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ షీటరు, పిన్న వయస్కులో 23 కేసులు పెట్టించుకున్న వ్యక్తి అంటే ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుంటాడో, ఎంత దారుణమైన మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. చనిపోయాడా ఉన్నాడా అన్నది విచారణ తర్వాత తేలే అంశం. దాని జోలికి పోకుండా అలాంటి రౌడీలని, అల్లరి మోకల్ని కట్టడి చేయకపోతే సమాజం పరిస్థితి ఏంటి? కట్టడి చేసే క్రమంలో భాగంగా కొన్ని పొరపాట్లు దొల్లి ఉండొచ్చు. కసబ్ లాంటి వాడిని ఉరి తీసిన దేశం మనది. కసబ్ని ఎందుకు ఉరి తీసాం? దేశ సార్వభౌమత్వం మీద దాడి చేసి ప్రాణాలు తీసినందుకు అతను శిక్షించి చంపారు, ఉరి తీశారు. అలా దేశంలో కూడా చేయకపోతే దేశ భవిష్యత్తు ఏంటి అన్నది వాళ్ళ ప్రజల ప్రశ్న. విజయవాడలో జరిగిన సంఘటన, ఒక సిఐని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉంది. విచారణలో తేలే అంశాలు తేలుతాయి, కానీ ప్రజల తరపు నుంచి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎలా తిరిగారో మనం చూసాం. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయనకు అండగా నిలబడి వ్యవహరించిన తీరు కూడా చూసాం మనం. సమాజానికి అలాంటి ఉన్నత ఆశయాలు ఉన్న అధికారులు అవసరమా కాదా? ప్రజలేమనుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ పేటరేగిపోతూ ఉంటే ఇలాంటి అధికారులు కట్టడి చేసే ప్రయత్నం చేసే వాళ్ళని కూడా నిర్బంధిస్తూ ఉంటే, అడ్డుకుంటూ ఉంటే సమాజం పరిస్థితి ఏంటి? రేపు రౌడీలు, గూండాలు రెచ్చిపోయే అవకాశం లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా. సి నాగరాజు గారు, యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ చేయకపోయినా ఆయన పరిధిలో ఆయన గంజాయి బ్యాచ్ని, రౌడీలని, చిల్లర మోకల్ని, పిక్ పాకెటర్స్ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. ప్రజలంతా హర్షిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో ఇంకా బయటికి రాలా. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాస్తవ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి ఏం జరిగిందనేది పక్కన పెట్టి ఆ సిఐని సస్పెండ్ చేయటం, రిమాండ్ చేయటం ప్రజలు హర్షించట్లా. ప్రజలు పలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. అలాంటి చిల్లర మోకల్ని, రౌడీని, గ్యాంగ్స్టర్స్ని కంట్రోల్ చేసే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రజలు ప్లేకార్డు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. కొంతమంది సిఐ కాదు పై ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ నీచ రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, చూస్తూనే ఉన్నాం. నాగరాజు గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, కాదంటారా? ఎట్లా చేస్తే బాగుండేది? బ్రహ్మగారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా మాట్లాడితే సమాజం కూడా హర్షించే పరిస్థితి ఉండదండి. గతంలో ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ న్యాయ వ్యవస్థ లేని రోజుల్లో కూడా ఆనాటి ప్రజలు వాళ్ళ సామాజికమైనటువంటి రక్షణని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమాజంలో కీడు చేసేది ఎవరు, మేలు చేసేది ఎవరు, కీడు చేసే వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది ఆ సమాజమే ఒక నిర్ణయం తీసుకుని శిక్షించిన సందర్భాలు, ఉదాహరణలు మనం అనేకం చూసాము. సమాజం తన్ని రక్షించుకోవాలి. అలాంటప్పుడు ఇప్పుడు మనకి ఒక చేనుకి పెస్ట్ తెగులే వచ్చిందనుకోండి, తెగుల్ని ఉంచితే పంట నిలబడదు, నాశనం అయిపోద్ది. కాబట్టి తెగుల్ని నివారించుకోవటం అనేది అనివార్యం. అట్లాగే సమాజంలో భారతం టైం నుంచి కూడా మీరు చూడండి, ఎప్పుడైతే చెడు పుట్టిందో అప్పుడు ఆ చెడుని అణిచివేయటానికి కూడా ఆ శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తులు వచ్చి ఆ సమాజాలను ఉద్ధరించిన సందర్భాలు మనం చూసాం. శ్రీకృష్ణుడే అక్కర్లేదు, ప్రతి ఊళ్ళో కూడా మన ఊరి పాండవులు అనే ఒక సినిమా కూడా వచ్చింది. అందులో కృష్ణరాజు, తర్వాత రావు గోపాలరావు అన్నదమ్ములు. అతనేమో ఒక అసాంఘిక నాయకుడు, ఎవరు, రావు గోపాలరావు. ఇతను ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి. ఈయనకేం స్వార్థం ఉండదు. సమాజం కోసం తను శక్తి మేరకి సహాయం చేస్తూ యువకుల్ని ప్రోత్సహిస్తాడు. ఎవరైతే
సమాజానికి కీడు చేస్తున్నాడు రావు గోపాలరావు ఆయన అనుచరుల్ని శిక్షించడానికి. అది ఎప్పుడూ సమాజంలో అంతర్భాగంగా ఉండే విషయమే. కాకపోతే ఇవాళ మీరు యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పారు. ఇంతవరకు అనేక మంది ముఖ్యమంత్రులు, కొన్ని వందల ముఖ్యమంత్రులు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా యోగి ఆదిత్యనాథ్ పేరు మాత్రమే మీరు ఎందుకు చెప్పారు? ఎందుకు అంటే దుష్ట శిక్షకుడు ఆయన. ఇప్పుడు న్యాయస్థానాలు పోలీసులే చేయాలంటే అన్నీ చేయలేవండి, వాటికి ఉండే పరిమితులు కూడా వాళ్ళకు ఉన్నాయి. అలాంటప్పుడు సమాజాన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తే అవి కొన్ని చేయలేవు. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య న్యాయాధికారుల మీద కూడా, ఉన్నత స్థాయి న్యాయాధికారుల మీద కూడా సోషల్ పోస్టింగ్లు పెట్టండి, వాళ్ళని కించపరుస్తూ దూషిస్తూ దుర్భాషలాడుతూ అని బహిరంగంగా వైఎస్ఆర్సీపీలో సోషల్ ఇన్ఛార్జి, మీడియా ఇన్ఛార్జీలు అనుకున్న వ్యక్తులు, రాజ్యసభలో ఆయా పక్ష నాయకులుగా ఉన్న వ్యక్తులు కూడా ప్రోత్సహించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సొంత పోలీస్ అధికారులను పంపి తనకి గిట్టని వ్యక్తుల్ని కిడ్నాపులు చేయించి కూడా అనేక నేరాలు చేశాడు పోలీస్ యూనిఫామ్లను ఉపయోగించి. అట్లాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇవాళ సమాజంలో ఒక చట్టం పట్ల, న్యాయం పట్ల గౌరవం లేనేది లేదు. ఇప్పుడు మీరు చెప్పారు సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి 25 సంవత్సరాల్లో ఒక మైనర్ బాలికని మానభంగం చేయటంతో పాటు అనేక హత్య లేకపోతే ఇతర అనేక భారీ అంటే ఘోరమైనటువంటి నేరాలు చేసిన వ్యక్తి ఇవాళ విజయవాడ లాంటి సమాజంని కాపాడాలి, అటువంటి నగరాన్ని కాపాడాలి అంటే నిజంగా కనుక వీళ్ళని కనుక తీసుకెళ్ళి స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టులకు ఇస్తే రెండో రోజుకి బెయిల్ వస్తే మళ్ళీ వాళ్ళు అదే ప్రదేశాల్లో వాళ్ళ దుష్కార్యాలు కొనసాగిస్తున్నారు. అటువంటప్పుడు అది పోలీస్ అధికారులు కొంత కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఏ పోలీస్ అధికారి అయితే కఠినంగా వ్యవహరించి అనేక దుర్మార్గమైనటువంటి వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటే అక్కడ హీరో అంటున్నాం. ఇప్పుడు విజయ శాంతి లాంటి వాళ్ళు ఒక మహిళా పోలీస్ అధికారిగా ఆమె ఎంత ఉన్నతమైనటువంటి క్యారెక్టర్లు చేసి ఇటువంటి శక్తుల్ని కఠినంగా శిక్షించితే తెర మీదేమో మనం చప్పట్లు కొడుతున్నాం, సమాజంలో చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడుతున్నాం. అంటే నేను సంబంధించవట్లేదు, కానీ కొన్నిసార్లు పోలీసు ఉన్నత న్యాయమూర్తులు కూడా ఏం చెప్పారు, మా మీద మీరు సోషల్ పోస్టులు పెట్టిన సంగతి మాకు తెలీదా, మీకు మేము ఎట్లా ముందస్తు బెయిల్ ఇస్తామని వచ్చారని కూడా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ముఖం మీద అడిగారు. ఏ ముఖంతో వచ్చారు మీరు, ఏ ధైర్యంతో ఇక్కడ దాకా వచ్చారు, ఇవ్వటం సాధ్యం కాదు అని. అట్లాంటి వ్యవస్థలను ఇప్పుడు మీరు కసబ్ గురించి కూడా చెప్పారు. నిజానికి కసబ్ని భారతదేశం కాబట్టి అన్ని రోజులు ఉంచి అతన్ని పోషించింది, కానీ ఒక సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి దాన్ని కూలగొట్టడానికి వచ్చిన వ్యక్తిని అన్ని రోజులు మర్యాద చేసి ఉంచాల్సిన అవసరం లేదు. ఆఖరికి అతను బిర్యానీ కూడా నాకు పెట్టండి అని పోలీసుల్ని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది, ఏది చట్టం అమలు చేస్తే. అదే ఆ రోజునే వాడిని ఆ పని అయిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేసేస్తే దేశం మీద భారం తగ్గేది కదండి. అట్లాంటి ఇప్పుడు సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ప్రమాదమో, మన సమాజం మీద దాడి చేస్తున్న, మన సమాజంలో పుట్టి పెరిగి మన సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా అంతకన్నా కీడు చేసినట్టే కదా. ఇప్పుడు అది చిన్న విషయం కాదు కదండి. బయట నుంచి వ్యక్తి వచ్చితే వాడు కనీసం ఒక స్పొరాడిక్గా చేశాడు ఏది ఆ గన్ ఫైరింగ్ అనేది, కానీ ఇతను నిరంతరం చేసుకుంటూ వస్తున్నాడు సమాజం మీద నేరాలు. అది వృద్ధురాల మీద చేస్తాడా అత్యాచారం, మైనర్ బాలిక మీద చేస్తాడా, ఎవరిని చంపుతాడో ఎవరిని ఏం చేస్తాడో తెలీదు. అంటే ఈ సమాజంలో ఉన్న ఈ ఆటం బాంబుల్ని ఏరేయాలి కదండి. ఇప్పుడు ఇరాన్ దగ్గర జలసంధిలో కూడా ల్యాండ్ మైన్స్ని తీసేస్తున్నారు కదా సేఫ్గా. అట్లాగే హార్ముజ్ జలసంధిలో, అలాగే కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఆ టైంలో పెట్టినటువంటి ఈ ల్యాండ్ మైన్స్ని తీసేస్తారు. అట్లాగే సమాజంలో ఉండేటువంటి ఇటువంటి నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల మీద కఠినంగా సమాజమైనా వ్యవహరించాలి, ప్రభుత్వ వ్యవస్థలైనా వ్యవహరించాలి. అటువంటి సమయాల్లో ఒక్కోసారి కొంచెం ఇప్పుడు ఒక మనిషి ఒక నేరం చేశాడంటే 10 మంది కూడిన తర్వాత తల ఒక దెబ్బ వేస్తారు కదండి. వాడు చేయరాని పని చేసినప్పుడు, ఘోరమైన పని, ఒక్కోసారి చచ్చిపోవచ్చు కూడా. కానీ చచ్చిపోతే మాత్రం ఏం ప్రమాదం ఉంది? ఇప్పుడు వాడు బతికుంటే ఇంకా కొన్ని నేరాలు చేస్తూనే ఉంటాడు. 25 ఏళ్ళకి 23 ఏళ్ళు చేశాడంటే వాడు ఇంకా ముదిరిపోయిన తర్వాత, తొండ ముదిరి ఊసర వెళ్ళయిన తర్వాత ఎంతైనా జరుగుతాయి నేరాలు.
కాబట్టి ఇవాళ ఆ అధికారి మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఎవరన్నా గనక ఇటువంటి అత్యాచారాలు చేస్తే అదే అతను ఆఖరి రోజుగా భావించి ఆ భయం సృష్టించాలి అని కూడా అన్నారు. అది ఒకరి కోర్టుల దగ్గరికి వెళ్తే అటువంటి భయం రాదు. ఎప్పుడైతే అతను అత్యాచారం చేశాడో అక్కడున్న సమాజం అన్నా చర్య తీసుకోవాలి. లేదు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడన్నా అతని మీద కఠినంగా వ్యవహరించి, అంటే గట్టి మానసికంగా కూడా కాకుండా భౌతికంగా కూడా వాడికి ఆ నొప్పి తెలవాలి. మనం కనుక ఇట్లాంటి పని చేస్తే మనకి ఇలాంటి శిక్ష పడుతుందని. ఉత్తరప్రదేశ్లో మీరు చెప్పారు, అసలు అక్కడ శాంతి భద్రత అనేది లేదు, ప్రాణానికి రక్షణ అనేది లేదండి. కొంతమంది ఎంపీ లాంటి వ్యక్తులు కూడా అటువంటి ల్యాండ్ గ్రాబింగ్లు కానీ, ఆఖరికి పోలీసులు కూడా 10-12 మందిని ఒక గ్యాంగ్స్టర్ ఇంటికి వెళ్తే అతను ఎన్కౌంటర్ చేశాడు పోలీసుల్ని. అట్లాంటప్పుడు పోలీసుల వ్యవస్థని, ప్రభుత్వాన్ని ఎన్కౌంటర్ చేసినట్టే పోలీసులు ఎవరు? ప్రభుత్వ ప్రతినిధులు, శాంతి భద్రతలను అమలు చేయాల్సిన వ్యక్తులు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అటువంటి గ్యాంగ్స్టర్స్ని కాపాడాల్సిన అవసరం ఏముంది? అంతకన్నా కూడా కఠినంగా ఎన్కౌంటర్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీస్ అధికారులు అటువంటి బాధ్యత చేసేటప్పుడు ఏదన్నా ఇంకా కుస్తీ అంటే డోసు పెరిగి ఇట్లాంటివి జరిగినప్పుడు కొంత సమాజం కూడా, మొన్న వాళ్ళు వచ్చి ఈ నాగరాజు గారిని అరెస్ట్ చేస్తుంటే ఆయన వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు ఘోరాలు తగ్గినాయి, ఆయన అరెస్ట్ చేయొద్దని ప్రజలు స్పందించారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్న పార్టీయే కదా, ఆ రోజున శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ప్రోత్సహించారు. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి మీదే కొన్ని డజన్ల కేసులు ఉన్నాయి, దేశంలోనే అత్యధికమైన కేసులు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్ గారికి ఏమి ఆర్థిక ప్రయోజనాలు లేవు, లేకపోతే అది క్విడ్ ప్రోకో లాంటి కేసులో మనీ లాండరింగ్లో లేవు, తర్వాత సంపాదించుకోవాలన్న ఆశ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవాళకి సాదాసీదా జీవితం గడుపుతున్నారు, ఆయన కూడా అంతే. కాబట్టి ఆయనకి ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఉత్తరప్రదేశ్లో చాలా ఈ గ్యాంగ్స్టర్స్ వలన ప్రభుత్వానికే ఒక ఛాలెంజ్ విసురుతున్నారు, సమాజానికి ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. అందుకే అటువంటి గ్యాంగ్స్టర్స్ ఇళ్ళు కూడా కూల్చేసేయమన్నారు, నిర్దాక్షిణ్యంగా కూల్చేయించారు. తర్వాత ఇట్లాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చే ఉజ్జయినిలో కూడా ఒకటి ఇట్లాగే పారిపోయి ఒక టెంపుల్లో దొరికితే తీసుకొస్తా ఉండగానే మధ్యలోనే ఒక ఎన్కౌంటర్లో అతను చనిపోయాడు. చనిపోయినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలు శ్లాఘించారు తప్ప వాళ్ళేం బాధపడలేదు, ఇది ఎందుకు జరిగిందని అడగలేదు. ఎందుకంటే వాడు సమాజంలో తిరిగాడు గనక వస్తే వాడు వేధించేది ప్రజల ఆస్తుల్ని లూటీ చేయటం, ప్రజల మానాన్ని లూటీ చేయటం, ప్రజల ఆత్మగౌరవాన్ని లూటీ చేయటం, శాంతి భద్రతలు లేకుండా చేయటం, ఇన్ని చేస్తున్న వ్యక్తుల్ని ఎందుకు క్షమించాలి సమాజం? మిగిలిన వాళ్ళు 99 మంది చట్టాన్ని గౌరవించి చట్టానికి లోబడి బతుకుతున్నారండి. ఆ ఒక్కడు ఎవడైతే తల ఎగరేశాడో వాడు వీళ్ళందరి మీద కింగ్లాగా అయ్యాడు. అంటారు కదా, మొండివాడు రాజు కన్నా ఎక్కువ అని. ఇప్పుడు ఆ మొండివాడు సమాజాన్ని రూల్ చేసి సమాజాన్ని దోపిడీ చేస్తుంటే సహిస్తా కూర్చోవాలి 99 మంది. అదే విజయవాడలో ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, నాగరాజు చేసింది తప్ప రైటా అనే ఒక ప్రశ్న విజయవాడ సమాజంలో జరుగుతుంది. అటువంటి ఇప్పుడు నాగరాజును కనుక ఇటువంటి కేసులో పెట్టి అతన్ని శిక్షించి ఏదైనా చేస్తే ఇతర పోలీసు అధికారులు రేపు నేరస్తులు వస్తే రెడ్ కార్పెట్ పరిచి హాయిగా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అయ్యా మీకు ఏం కావాలో అని చూసి పంపిస్తుంటే 2 రోజుల్లో న్యాయస్థానాల్లో డిఫాల్ట్ బెయిల్స్ వస్తాయి. ఎందుకంటే న్యాయస్థానంలో బెయిల్ రాకుండా ఉండే సమస్య ఏం లేదు. ఎంత పెద్ద కేసు అయినా ఇవాళకి బెయిల్ రాకుండా ఎవడన్నా ఉన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు తర్వాత ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది కూడా బెయిల్ వచ్చింది కదా. ఎవరికి రాదు? ఒక మర్డర్ చేస్తే 4 మర్డర్లు చేస్తే 10 మంది మర్డర్ చేసినా అదే బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆడు రామ్ భజన్ చేస్తాడా? ఇంతే కదా అనుకుంటాడు, అంతే కదా అనుకుంటాడు, ముదిరిపోయి వస్తాడు. ప్రతిసారి ఒక కేసులో వెళ్ళి వచ్చాడంటే ముదిరిపోతాడు. జనం కూడా భయపడి బతకాల్సి వస్తుంది. ఇవాళ కృష్ణలంక ప్రజలకు ఒక రిలీఫ్ వచ్చింది. కానీ ఈ రూపంలో ఇప్పుడు అతను ఉన్నాడా లేడా, అతన్ని చంపారా చంపలేదా, చంపటం మంచిదాన్ని చెప్పట్లేదు. కానీ కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒక్కోసారి న్యాయస్థానాలు కూడా వాళ్ళకుండా పరిమితుల లోపలే చేయాలి తప్ప అంతకు మించి. నిన్న నాగరాజు గారిని అరెస్ట్ చేయగానే
మళ్ళీ గంజా బ్యాచ్ పేటరేగిపోయి కానిస్టేబుల్ చెయ్యరు కొట్టారు. కొడతారండి. నేను విజయవాడ చదివానండి. విజయవాడ నాకు తెలిసిన టౌన్ని కాబట్టే చెబుతున్నా. చాలా దుర్మార్గమైనటువంటి నేరాలు చేస్తారు అక్కడ. అటువంటి బ్యాచ్లు ఉన్నాయి అక్కడ, మొదటి నుంచి ఉన్నాయి. వాటిని పోలీస్ అధికారులు కూడా, తెలంగాణ పోలీస్ అధికారులకి ఆంధ్ర పోలీస్ అధికారికి ఒక తేడా ఏంటంటే, తెలంగాణలో సమాజం కూడా వేరండి. తెలంగాణలో కనుక ఏదైనా రేప్ కేసెస్ ఇలాంటి దారుణమైన కేసులు చేస్తే ఆ సమాజమే ఆ పోలీసుల్ని ప్రేరేపిస్తుంది, వద్దు వీడిని మీరు ఎలిమినేట్ చేయమంటుంది. ఎలిమినేట్ చేసిన తర్వాత సంతోషిస్తారు తప్ప దాని మీద రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ఇష్యూ చెయ్యు. ఎందుకంటే ఎవరికైనా రేపు తలనొప్పి. సమాజం అంతా హర్షిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఆ అధికారిని సస్పెండ్ చేయండి, ఆ డిఎస్పీని చేయండి, ఎస్పీని చేయండి అంటే వాళ్ళకేమన్నా గట్టి పంచాయతీలు ఉండి వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారా? వాళ్ళకేం పంచాయతీలు లేవు. కాకపోతే సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మైనర్ బాలికలను కూడా కిడ్నాప్ చేసి వాళ్ళు బలవంత చేయటమే కాకుండా గ్యాంగ్ రేపులు చేయిస్తున్నారు అటువంటి దుర్మార్గుల చేత. ఇది ప్రజల్లో ఒక భయభ్రాంతులు కల్పిస్తుంది. కఠినంగా వ్యవహరించాలనే భావన తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి ఏముంటుందండి? ఎందుకు ఉండాలి? వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ఎవరికేమిటి అవసరం? ఇప్పుడు ఒక ఎస్ఐ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సపోజ్ క్రైమ్స్ ఒక వ్యక్తి నిరంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాడు, నిరాఘాటంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవడన్నా ఎస్ఐ ఇంటికి వచ్చేవండి పలానాడు నిరాటంకంగా చేస్తున్నాడు, మీరు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతారా? మా చట్టం ప్రకారం తీసుకుంటాం అయ్యా, అతను చేసినాడు అరెస్ట్ చేస్తాం, తీసుకెళ్తాం, కోర్టులో పెడతాం, వాడు బెయిల్ తీసుకున్నాడు వచ్చాడు. బెయిల్ ఇచ్చిన తర్వాత మేమెవరిని మళ్ళీ ఇంకోటి చేశారాక మేము అతను అరెస్ట్ చేయలేమని చెబుతారు కదా. అట్లాంటి ఆడు కొంతమంది ఇట్లాంటి మానభంగాలు జరిగినప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ దాకా వస్తాయండి. అనేక మంది జరిగింది ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా అబాస్పాలు అవుతాం, భవిష్యత్తు పాడైపోద్ది, కుటుంబ మర్యాదలు పోతాయని అనేక మంది మౌనంగా రోధిస్తున్న వాళ్ళు అంతమంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని ఎంతమంది దేవుళ్ళలాగా కొలుస్తున్నారంటే అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చెప్పారు. అయితే కోర్టుల కన్నా లొంగిపోతున్నారు, పోలీస్ స్టేషన్లకు లొంగిపోతున్నారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆయన అదే చెప్పాడు, మీరు కనుక ఇటువంటి నేరాలు ఇంకా ఇక్కడ కంటిన్యూ చేయదలుచుకునేటట్టుంటే ఇక్కడ ఉండొద్దు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోండి. లేదు ఇక్కడే ఉండి కనుక మీరు ఇవన్నీ చేస్తామంటే మీ ప్రాణాలకు నా హామీ లేదు అని చెప్పాడు. అంతే కదా. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏ స్థాయిలో ఎట్టా ఉండాలో ఉంటున్నారు. ముఖ్యమంత్రులు కూడా మరి ఇవాళ ఇంతమంది ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ నిజంగా ఆయన ఒక యోగి. నిజంగా ఆయన కాషాయ బట్టలు కట్టుకుంటాడు, ఆయనకి దేని మీద లేదు. ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ప్రజలకు ఏ కష్టం ఉందో అది నివారించబట్టే ఇవాళ ఆయన ఒక దేవుడిలాగా చూస్తున్నారు. ఇప్పుడు నాగరాజు గారిది కూడా ఇది కనుక నిజంగా కనుక ఆయన్ని చట్టం ముందు పెట్టి కనుక శిక్షిస్తే విజయవాడలోనే కాదు ఏ పోలీస్ అధికారి కూడా ఈ నేరస్తుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి గౌరవంగా స్టేషన్లో కోర్టులో నుంచోబెడతారు. కోర్టులో బెయిల్ ఇవ్వగానే బయటకు వస్తారండి. అప్పుడు విజయవాడ పరిస్థితి ఏంటనేది మీరు కాదు మన సమాజం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాలను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం వచ్చి చెప్పలేదని నేను అంటలేదు, కానీ ఇంకా కొంచెం పెద్ద గొంతుతో చెప్పాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలు కనుక వాళ్ళ బాధలు యోగి ఆదిత్యనాథ్కి ఎట్లా వినిపించేటట్టు చెప్పారో, అయ్యా నువ్వు ఏదైనా చెయ్యి మమ్మల్ని వీటి నుంచి విముక్తి చేయమన్నారు కాబట్టి ఆయన కూడా అంత చొరవ తీసుకుని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఎందుకు యూపీలో మాట్లాడలేదంటే అది సామాజిక బాధ్యత అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసం అయితే వాళ్ళు కూడా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు కూడా చూశారు, ఇంతకుముందు చూశారు. కానీ ఇక్కడ సామాజిక బాధ్యత వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యక్తుల కోసం చిల్లర రాజకీయాలు చేస్తా సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి సమాజం మీద బాధ్యత లేదన్న విషయం ప్రజలు గుర్తించలేదా? 24లో ఎందుకు వాళ్ళని పంపించేశారు? మీకు పరిపక్వత లేదు, ప్రజా సమస్యలను పరిష్కరించే శక్తి, యుక్తి, ఆ ఉద్దేశం కూడా మీకు లేదు. కేవలం మీరు రాజకీయ అవినీతి చేయడానికి పనికొస్తారు, ప్రజల మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేయడానికి పనికొస్తారనే కదా శిక్షించారు. కాబట్టి ప్రజలకి అంత అవగాహన లేదు అనుకోవటానికి లేదండి. ప్రజలు ఖచ్చితంగా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డాళ్ళో తెలుసు వాళ్ళకి. వాళ్ళే కనుక నిజంగా మంచి పరిపాలన కనుక ఇచ్చుంటే 175కి 175 వచ్చాయి, 164 సీట్లు రావటం ఎంత గొప్ప అండి. నిజానికి జగన్మోహన్ రెడ్డిని కూడా అత్యున్నత స్థాయిలో గౌరవించారు 2019లో, కానీ ఆయన అతి నీచమైన పరిపాలనని ప్రజలకి ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి రాజకీయ లబ్ధి కోసం కనుక అతను ఇదే ప్రయత్నం చేస్తే ఇప్పుడు యూపీలో లాగా ప్రతిపక్షాలకు బాధ్యతగా ఉండి తను వస్తే వీళ్ళని ప్రోత్సహిస్తాడా? మరి గతంలో ప్రోత్సహించావు నువ్వు, ఇంకా నువ్వు ప్రోత్సహిస్తాను, అమరావతిని
నేను కట్టడాన్ని ఒప్పుకోను, రాష్ట్ర ప్రగతి ముందుకెళ్ళటానికి వీల్లేదు, నేను దోసుకోవటానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉంది, నా ఒక్కడికే హక్కు ఉంది అనే విధంగా ప్రవర్తిస్తే అటువంటి రాజకీయ పార్టీలకు కూడా ప్రజలు, సమాజం గట్టి బుద్ధి ఇంకొకసారి కూడా చెప్తారండి. అందులో నాకేం సందేహం లేదు. మృగంలా ప్రవర్తించిన సాయికృష్ణ లాంటి వ్యక్తులను నిలవరించే ప్రయత్నం చేసిన సిఏ నాగరాజు గారికి ప్రజలతో పాటు వ్యవస్థలు కూడా అండగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకోవడం వల్లే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంతంగా యూపీ ఉన్నదని, అలాంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉండాలంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.